ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ 2021లో విడిపోయిన తర్వాత 3 years కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి అంటే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ సమంత గారు ఉన్నప్పుడే స్టార్ట్ అయిందా, దానివల్లే విడాకులు తీసుకున్నారా, ఇలా తీసుకోవచ్చు? సమంత విడాకులకి సంబంధించి తను ఒక టైప్ ఆఫ్ క్లారిటీ ఇవ్వడానికి ఖుషి సినిమా ఉపయోగపడింది యాక్చువల్లీ చెప్పాలి అంటే. అప్పుడెప్పుడో ఏమాయ చేసావే సినిమా ఏదో ప్రేమించుకున్నారు, తర్వాత పెద్దల్ని ఒప్పించుకున్నారు, నెక్స్ట్ అటు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అక్కడ, వీళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ పెళ్లి చేసుకున్నారు. తర్వాత పెళ్లి తర్వాత తెలుగింటి కోడలైన తర్వాత సమంతకి ఒక బాధ్యత అనేది వచ్చింది. దాన్ని గుర్తు చేయడానికి నాగార్జున గారు ఎలా గుర్తు చేశారంటే బిగ్ బాస్ టైంలో ఆయన లేనప్పుడు ఒకసారి ఈవెంట్ ని హోస్ట్ చేయించారు. సో అదొక టైప్ ఆఫ్ బాధ్యత. ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ అంటే ఓ రమ్యకృష్ణ, లేకపోతే ఒక సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, ఒక శిల్పా శెట్టి, ఫరా ఖాన్, అంటే వాళ్ళకంటూ ఒక స్టేజ్ ఉంటుంది. ఎన్టీఆర్ గారు, నాని గారు, ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు హోస్ట్ అనేది. యాంకర్స్ వేరే, మళ్ళీ హోస్ట్ అంటే ఆ బాధ్యత వేరు. సో సమంతకు ఆ హోదాని ఇచ్చినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు అని చెప్పేసి. అప్పుడు అనిపించింది సరే పెద్దింటి కోడలు అయ్యింది, కొత్త బాధ్యతలు నిర్వహిస్తుంది, తను కూడా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది, బాగుంది అనుకున్నారు. ఖుషి సినిమాలో కూడా పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రావడం స్టార్ట్ అయింది. అప్పుడు ఆమె ఒక మెసేజ్ ఇచ్చింది లాస్ట్లో, ఏదైనా బాధ ఉంటే ఎప్పుడైనా ఎవరికైనా ఏదన్నా ఉంటే దేవుడికి చెప్పుకుంటాం, నేను ఆ దేవుడిని కూడా వదిలేసి నీ దగ్గరకు వచ్చాను, ఇప్పుడు నువ్వు కాదంటే నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పు అని ఒక క్వశ్చన్ వేసింది. దాన్ని ఇప్పుడు ఇక్కడ సింక్ చేసుకో, సీరియస్లీ నీకు అర్థమవుతుంది. ఆ దేవుడిని కూడా కాదనుకొని, అంటే సమంత రూత్ ప్రభు కూడా క్రిస్టియానిటీని కాదనుకొని మరి నీ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి, వచ్చిన కొద్దీ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. కానీ చీపో 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 అనుకుంటే పో అంటే ఎక్కడికి వెళ్తాం అనే ఒక క్వశ్చన్ సమంత రేస్ చేసింది. సో అనే ఒక క్వశ్చన్ ని సమంత రేస్ చేసింది. ఆ సినిమా చూసిన తర్వాత నిజంగా చాలా మందికి ఆ పెయిన్ అనేది అర్థమవుతుంది, నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2, శాకుంతలం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా మంది శాకుంతలం గురించి పక్కన పెట్టి ఆవిడ రిలేషన్ గురించి ఎక్కువ అటాక్ చేశారు. ఎలా, ఇది భర్తను వదిలేసి విరహ వేదన చెందే ఒక అమ్మాయి కదా, రీసెంట్లీ మీ లైఫ్ లో కూడా ఇలా జరిగింది కదా, మీరు ఎలా చేశారు ఏంటి అని అడుగుతుంటే ఒక దిల్ రాజు, ఒక గుణశేఖర్ మైకులు తీసుకొని కంట్రోల్ చేసే పరిస్థితి చేసినా నో ఐ విల్ ఆన్సర్ అని చెప్పి ముందుకు వచ్చి వాళ్ళకి సమాధానం ఇచ్చింది గట్టిగా. అది సమంత. నెక్స్ట్ అలాగే అంతే మైండ్తో చాలా హ్యాపీగా సింపుల్గా తన లైఫ్ లీడ్ చేసే క్రమంలో అన్ఎక్స్పెక్టెడ్గా తనకి మైసైటిస్ వచ్చింది. అంటే ఇంకా ఇమ్యూనిటీని ఎంత తినేస్తుంది అది, మనకి ఎంత ఎనర్జీ బూస్టర్స్ ఇచ్చుకున్నా, ఎంత ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇచ్చుకున్నా సరే నీ ఎనర్జీ లెవెల్స్ తినేస్తానే ఉంటుంది మైసైటిస్. అలా అరుదైన వ్యాధి. ఆవిడ కూడా దాన్ని కూడా ఏం చేసింది, దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని, చాలా మందికి కూడా మైసైటిస్ వస్తుంది కదా, అది ఏదో పెద్ద రోగం ఏమో అనుకుంటారు, ఎంత ఖర్చు వద్దో అనుకుంటారు. అలా ఏం లేదు, ఇలా ఉంటే కంట్రోల్ అవుతుంది అని డైలీ హెల్త్ పోడ్కాస్ట్లు కూడా పెట్టేది. అంటే సామాజికంగా కూడా చాలా సేవ చేసింది సమంత, అండ్ ఆధ్యాత్మికంగా కూడా తను చాలా డెప్త్ గా వెళ్ళింది. అండ్ నెక్స్ట్ జీవితంలో చాలా నేర్చుకుంది, తక్కువ ఏజ్ లో బోల్డ్ అని నేర్చుకుంది. ఈ క్రమంలో సరే ఇప్పుడు నాగ చైతన్య వర్సెస్ అటువైపు వెళ్తే ఆ అబ్బాయి కూడా కొద్దిగా గొప్ప మర్చిపోతా కొన్ని సినిమాలు చేస్తా వస్తున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే తను చేసే అన్ని సినిమాల్లోనూ హీరోయిన్ హైలైట్ అవుతుంది కానీ తను నెక్స్ట్ అయిపోతున్నాడు. ఏమై చేసేతోనే చూసుకున్నా కూడా అక్కడ ఎక్కువ మందికి సమంతే గుర్తొస్తుంది, తర్వాత నాగ చైతన్య. మొన్న లవ్ స్టోరీ తీసుకున్నా ఇంకా సాయి పల్లవి ఉంటే ఏ హీరోనైనా డామినేట్ అవ్వాల్సిందే, అది డౌట్ లేదు. సో అట్లా అయిపోతుంది తనకు అది. ఇప్పుడు మళ్ళీ తండేల్ సాయి పల్లవితోనే, సరే వాట్ ఎవర్. అతను చేసే సినిమాల్లో హీరోయిన్స్ హైలైట్ అవుతున్నారు, తనేదో అవుతున్నారు. పోనీ తన సెంట్రిక్ ఈవెన్ 100% లవ్ లో కూడా మహాలక్ష్మి బాగా హైలైట్ అయ్యాడు, ఎక్కువ అట్లా అవుతున్నాయి. మరి తను ఎంచుకునే కథలు అలా ఉన్నాయి. మిగతా హీరోలు ఏంటంటే ఎక్కడో ముంబై నుంచి హీరోయిన్ తీసుకొచ్చి అలా వాళ్ళ చుట్టూ తిప్పుకొని వదిలేస్తారు ఒక 2 పాటలకి, మొత్తం హీరో ఎలివేషన్. కానీ ఇతను స్టోరీ వైజ్గా వెళ్ళేసరికి అనుకోకుండా అలా అయ్యింది. సో తన కెరీర్ అంటే లవర్ బాయ్గా స్థిరపడాలా, యాక్షన్ స్థిరపడాలా, ఇంకేం చేయాలనే ఒక డైలమాలో ఉంటూ, పైగా పర్సనల్గా కూడా కొంచెం స్ట్రెస్కి లోన్ అయ్యి ఒక వేలో వెళ్తున్న టైంలో ఈయనకి శోభిత దులిపాలతో ఎఫ్ఐఆర్ ఉందని ఎప్పుడో మనకు తెలిసింది. అవును విడిపోక ముందు నుంచే ఫారిన్ లో వీళ్ళ ఫోటోలు బయటపడ్డాం. అంటే రీజన్ అదే అనుకోవచ్చా?
చెప్పలేము, బట్ ఒక సీక్వెల్ లో చూస్తే మనకి ఏం అర్థమైందో చూద్దాం. నెక్స్ట్ ఎక్కడో హోటల్లో షెఫ్ తో నాగ చైతన్య ఫోటో దిగాలి. నువ్వు అక్కడ కూర్చున్నావు టేబుల్ పైన, ఇట్లా పెట్టుకుంటే దాని అర్థం ఏంటి? నీ మొహం కనబడద్దు అనుకుంటే యూ కెన్ ఎస్కేప్. నిన్ను హైడ్ చేయొచ్చు అక్కడ నుంచి, ఆ సిచ్యువేషన్, ఆ ఫ్రేమ్ నుంచి నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు. కానీ ఎస్కేప్ అవ్వకుండా నేను ఉన్నానని చెబుతా మొహంకి అడ్డు పెట్టుకున్నాం. ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా నేను నాగ చైతన్యతోనే ఉన్నాను అని అందరికి ఇండైరెక్ట్ గా పోర్ట్రే చేయడానికి బాగా ట్రై చేసింది. అండ్ తను ఇల్లు తీసుకున్నప్పుడు కూడా తను రావడం వెళ్ళడం ఇవన్నీ వదిలేద్దాం, ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుతుంటే అంత మంచిది. అంటే బయట అలా పోర్ట్రే చేసింది. ఏదో ఫంక్షన్ లో సమంత అనే పేరుతో ఒక అమ్మాయి వస్తే ఆ పేరుని తీసుకెళ్లి ఊరికే ఇన్స్టాలో వేసి ఆడుకుంది ఆ అమ్మాయి. అంటే మధ్య మధ్యలో సమంతని గెల్లడం కూడా ట్రై చేసింది, అయినా సరే తను ఏం పట్టించుకోవాలా. బికాజ్ సమంత మన కళ్ళ ముందే ఎదిగింది, పెద్దింటి కోడలు అయిన తర్వాత ఇంకా మన కళ్ళ ముందే గొప్ప గొప్ప సినిమాలు చేసింది, ఒక ప్రొఫెషనల్ యాక్ట్రెస్ లాగా ఎదిగింది, ఒక మంచి బ్రాండ్ అంబాసిడర్ అయింది, ఒక మంచి సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయింది, అన్నీ చూసాం మనం. సో అట్లా పోల్చుకుంటే సమంతతో పోలిస్తే శోభిత దులుపల అనేది నథింగ్ నన్ను అడిగితే. మన తెలుగు ఇండస్ట్రీలో బయట ఆమెకి ఏమేమి ఉన్నాయో తర్వాత సంగతి, ఇక్కడ మాత్రం నథింగ్ అనే చెప్పుకోవచ్చు. సో అట్లా అంటే జనాలకి ఎలా ఉందంటే ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ కి ఒక సమంత లాంటి అమ్మాయిని నువ్వు ఏదో మీకు మైండ్ పడకో, విడిపోయారు కరెక్టే. నెక్స్ట్ నువ్వు ఇంకొక అమ్మాయిని చేసుకుంటున్నావు అంటే మేము ఇంకా అంతకు మించి స్థాయి లేదా అదే స్థాయి వాళ్ళ మనిషితో మేము అనుకుంటాం. కానీ అంటే ఎలా ఉందంటే మహారాణిని వదిలేసి ఒక చెలికత్తని పెళ్లి చేసుకున్నట్టు, స్టార్ హీరోయిన్ వదిలేసి ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని పెళ్లి చేసుకున్నట్టుగా మాకు అనిపిస్తుంది. నువ్వు ఎందుకు ఇలా చేసావు? ఫ్యాన్స్ అడుగుతున్నారు. సరే, ఇక ఫ్యాన్స్ అనే వాళ్ళు వీళ్ళ సంసారాన్ని చక్కబెట్టే వాళ్ళు కాదు, దిద్దే వాళ్ళు కాదు, ఏమి చేసేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెబుతారు. వీళ్ళకి ఎందుకో మనుషులు కలిస్తే నిశ్చితార్థం చేసుకోవచ్చు, లేకపోతే చేసుకోలేకపోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. సోషల్ మీడియాలో రన్ అయ్యే వార్త ఏంటంటే ఈరోజు 8 డేట్కి గురువారం ఇద్దరికి అక్కినేని వాళ్ళ ఇంట్లోనే నిశ్చితార్థం జరగబోతుంది ఫ్యామిలీ అని ప్రెసెంట్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేంత వరకు అయితే వచ్చినటువంటి న్యూస్ లో ఇది ఒక రూమర్. మరి మన ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుద్దో ఈలోపు అది నిజంగా రూమర్ నిజమవుద్దో మనకు కూడా తెలియదు. అంటే మెయిన్ గా ఇప్పుడు పెళ్లికి ముందే వాళ్ళు ఒక రిలేషన్షిప్ లో ఉన్నారు, ఈఎంఐ చేసే ఎప్పుడో వచ్చింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు రిలేషన్షిప్ లో ఉన్నారు. ఒకరి గురించి ఒకరికి మోస్ట్లీ అర్థం అవుతుంది. పెళ్లి తర్వాత ఎందుకు చేంజెస్ వస్తాయి? బికాజ్ అంటే వేరే అదర్ రిలేషన్షిప్స్ అంటే ఇప్పుడు బాగా కామన్ అయిపోయింది, బాగా ట్రెండ్ గా కూడా నడుస్తుంది. అది అదర్ రిలేషన్షిప్స్ పెట్టుకోవడం అనేది గొప్పగా ఫీల్ అయ్యి రిలేషన్షిప్స్ పెట్టుకున్న పరిస్థితి. అంటే ఈ అమ్మాయి వల్లే గొడవ వచ్చిందా? అంటే నాగ చైతన్య పర్స్పెక్టివ్ నుంచి గొడవ స్టార్ట్ అయ్యి ఉంటుందా విడిపోవడానికి? లేదంటే సమంత నుంచి కూడా? అంటే ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ బాగా వైరల్ అయింది, ఒక వ్యక్తి ఏదో కాల్ రికార్డ్ వాటెవర్ వాటి గురించి బయటకు వచ్చింది. సో కాల్ టైపింగ్, సో దాని ద్వారా సమంత లైఫ్లో కూడా చాలా గొడవలు స్టార్ట్ అయ్యాయి. వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ రావడానికి కారణం అక్కడ నుంచి ఇంకా ఆకుండా అది గొడవలు పెద్దవయ్యి వాళ్ళు విడిపోయారని కూడా ఒకటి విన్నాము సోషల్ మీడియాలో. వీళ్ళ గురించి వదిలేసి ఇందాక నువ్వు అడిగినట్టుగా కలిసి ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు, పెళ్లి తర్వాత ఎందుకు విడిపోతున్నారు అనేది అర్థం చేసుకుంటే దీనికి కూడా ఒక ఆన్సర్ ఉంది. లివింగ్ రిలేషన్ లో ఉన్నప్పుడు బాగానే ఉంటారు ఇద్దరు, పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళు లివింగ్ లో ఉన్నా కూడా భార్య భర్తల్లానే ఉంటారు, ఓకేనా? తర్వాత అప్పుడు కూడా వీళ్ళ మధ్యలో శారీరక సంబంధాలు అన్నీ ఉంటాయి. పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు ఏంటో తెలియదు, వీళ్ళ మైండ్స్ ఇలా మారుతాయంటే ఇంతకు ముందున్నట్టు కాదు, ఇప్పుడు మనకు పెళ్ళయింది, అయితే ఏమైంది? దానికి ఆన్సర్ లేదు, ఇద్దరి దగ్గర లేదు. వీళ్ళు అనుకుంటారు అంతే, ప్రతిదీ ఇంతకు ముందు నడిచినట్టు కాదు, ఇప్పుడు మనకు పెళ్ళయింది, ఇంతకు ముందు నువ్వు తినేది అదే ఐస్ క్రీమ్, ఇప్పుడు తినేది అదే ఐస్ క్రీమ్, దాని ఫ్లేవర్ లో నీకేం తేడా రాలా, నీ ఆలోచన విధానంలో ఎందుకు తేడా వచ్చింది అనేది వీళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు అంతే, నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, ఈవెన్ చాలా మంది కూడా ఏంటి అక్కడ కూర్చున్నావు, ఇంత ముందుగా లేదు, ఇప్పుడు మనకు పెళ్ళయింది అంటాడు. అంటే ఏమైంది? పెళ్ళయింది అంటే ఏదైనా రానిది జబ్బు లోపలికి వచ్చిందా లేదా తెలియదు, మరి వాళ్ళకే తెలియాలి. చాలా మందిలో చూసా. తర్వాత శోభిత, సో ఈవిడ గురించి తక్కువ వినపడిందని ఫస్ట్ లో వినపడింది బాగా, తర్వాత అంతగా వినపడలేదు ఈ మధ్య కాలంలో అనిపించింది. బట్ ఇప్పుడు సడన్ గా వచ్చేసింది ఆ అమ్మాయి ఫ్రేమ్ లో. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా కలిసి ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఈ అమ్మాయి కూడా హీరోయిన్, యాక్ట్రెస్, మోడల్ యాక్ట్రెస్ ఆ అమ్మాయి కూడా. సో యాక్ట్రెస్ని పెళ్లి చేసుకుంటే చాలా వరకు ఏదో వస్తుంటాయి, ఇప్పుడు నుంచి కాదు, అది ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అవి. సో అలాగే ఇప్పుడు స్టేబుల్ గా వీళ్ళు ఉండగలుగుతారా? సో విషయంలోకి వెళ్తే యాక్చువల్లీ ఫస్ట్ చాలా పేర్లు వినపడ్డాయి అన్నారు, పేర్లు ఎప్పుడు వినపడతానే ఉంటాయి.
మామూలుగా పెళ్ళైనా పెళ్లి కాకపోయినా హీరోతో ఎవరైనా కొంచెం క్లోజ్ గా ఉన్నారు, వరుస పెట్టి 2-3 సినిమాలు తీశారు అంటే వీళ్ళకి ఏదో ఉంది అని అనిపిస్తుంది. వాళ్ళు ఏదైనా క్లోజ్ గా మాట్లాడుంటే ఇద్దరు కన్ఫర్మ్ చేసి స్టాంప్ వేసేస్తారు. ఇది కామన్ ఎక్కడైనా సరే. నెక్స్ట్ శోభితా ధూళిపాల వర్సెస్ సమంత. ఈవిడ హీరోయిన్ వీళ్ళ మధ్యలో పొరపొచ్చాలు వచ్చాయి. ఈమెతో ఈమెడలేకపోయినాడు, ఈమెతో ఎలా ఇమడగలుగుతాడు అనే క్వశ్చన్కి వస్తే, సమంత ఇప్పుడు బోల్డ్ క్యారెక్టర్స్ చేసింది కానీ ఈమె బోల్డ్ హీరోయిన్ గానే వచ్చింది. బోల్డ్ అని సమంతను మించి బోల్డ్ క్యారెక్టర్స్ చేసింది. హాలీవుడ్ లోనూ కూడా పనిచేసింది ఈ అమ్మాయి, చాలా చేసింది. మోడల్ గా కూడా చేసినప్పుడు కూడా చాలా బోల్డ్ గానే నటించింది. అండ్ మరి ఇక్కడ ఇక్కడ ఒక ప్రొఫెషనల్ యాక్ట్రెస్ తోనే ఇవ్వడలేకపోయిన వాడు ఈమెతో ఎలా ఉంటాడు అనేది నిజంగానే మంచి క్వశ్చన్. అది మనకి తెలియదు, వాళ్ళు ఉండి చూపిస్తే తప్ప తర్వాత మనం చూడాలి. అమ్మాయి బ్రాహ్మణ్. రీజన్ మళ్ళీ ఇక్కడ వీళ్ళ మధ్యలో జరిగిన సిచ్యువేషన్ పక్కన పెట్టేసి రెగ్యులర్గా ఇప్పుడు సినిమా వాళ్ళకి రిలేషన్షిప్ పెడితే జనరల్ వీళ్ళ ఫ్యామిలీ జరిగిందని కాదు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అమ్మాయి ఒక హీరోయిన్, రన్నింగ్ లో ఉన్న హీరోయిన్, ఇతను కూడా రన్నింగ్ లో ఉన్న హీరో, పెద్దింటి ఫ్యామిలీ. కొన్నింటికి వీళ్ళు వెళ్ళాల్సి ఉంటది, ఖచ్చితంగా సతీ సమేతంగా రావాలి. ఆ టైంలో వీళ్ళకి షూటింగ్స్ ఉంటే ఇబ్బంది. రాలేను కొంచెం మేనేజ్ చేయి ఎన్నిసార్లు అక్కడ గొడవలు వస్తాయి. నెక్స్ట్ మన షూటింగ్లు ఎప్పుడు ఉంటాయి, పొద్దున 5 గంటలకు వెళ్ళిపోవాలి, రాత్రి 10-12 ఇంటికి రావాలి ఖచ్చితంగా. పొద్దున్న తెల్లారులేసరికి పక్కన ఉండవు, రాత్రి పడుకున్నాక ఎప్పుడు వస్తావో తెలియదు, మాట్లాడుకునే టైం ఉండదు, కలుసుకునే టైం ఉండదు, ఎప్పుడు ప్రొఫెషనల్ బిజీ. పోనీ ఒకరోజు సెలవు తీసుకుందాం అనుకో, ఇంట్లో కూర్చుంటాం, ఫోన్లు మోగుతూ ఉంటాయి. మేడం యాక్చువల్గా ఈ సీన్ మేము ఇలా అనుకున్నాం, మీరు ఎప్పుడు వస్తారు, అదేంటారు, 24 గంటలు ఫోన్లు ఉంటాయి. సో నువ్వు రౌండ్ ద క్లాక్ బిజీ ఉన్నప్పుడు ఇద్దరు బిజీ పర్సన్స్, నాట్ ఓన్లీ సినిమా వాళ్ళు, ఐటీ ఎంప్లాయీస్ లోనూ ఇదే ప్రాబ్లం వస్తుంది. ఎక్కడైనా సరే ఇద్దరు ప్రొఫెషనల్స్ పని చేస్తున్నారు అంటే, టైం లేకుండా పని చేస్తున్నారు అంటే ఏదో ఒక మూలకి ఖచ్చితంగా ఎక్కడో దగ్గర చెడుద్ది. అది ఎందుకనేది అంటే వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిన, వాళ్ళ అపియరెన్స్ ఇవ్వాల్సిన కొన్ని సిచ్యువేషన్స్ లో వీళ్ళు ఉండకపోవడం, వీళ్ళు లేనందుకు పెద్దవాళ్ళు వీళ్ళని అంత పని చేసి అంత ఇదైపోయారు, అంత అవసరమా అని చెప్పి వాళ్ళు అనడం, దానికి వీళ్ళు ఆన్సర్ చేయలేని పొజిషన్ లో ఉండడం, ఆన్సర్ చేయలేని పొజిషన్ వీళ్ళిద్దరి మధ్యలో గొడవలకి నీ వల్లే అని అనుకోవడానికి స్టార్ట్ అవడం, అది కాస్త ఇంతింతై పగిలిపోద్ది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.